UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ గుణాత్మ సర్వభౌతికామి దశాదర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది స్త్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఉత్తరా నక్షత్రము, భాద్రపద నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టంలో, జీవితంలో, స్థానంలో చేయాల్సిన కార్యక్రమాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలని అనుకుంటారు. కానీ 1-2 కార్యక్రమాలు వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళు సతమతం అయిపోయి సతికిలబడి కూర్చుంటారు. ఆ సతికిలబడి కూర్చున్న దాని వలన ఏమవుతుందంటే, ఇక అయిపోయిందిలే నా జీవితం, ఇక నేను ఎదగలేను, ఇక నేను ఏ పని చేయలేను, నేను ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం అనేది చేతికాడికి వచ్చి చేజారిపోయిందనేట్టుగా చాలామంది చాలా విధానాలుగా సతమతం అయిపోతుంటారు. ఆ సతమతం అయిపోయిన దాని వలన మానసికంగా ఇబ్బందులు పడుతూ, మానసికంగా బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. టైము దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు ఈ పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీరు పడ్డారు కాబట్టి మీ మీద ఏవో గ్రహాలు మిమ్మల్ని ఆశించింది కాబట్టి ఆ గ్రహ ప్రభావం వల్ల పడిపోయారు. మీకు ఆ గ్రహాలని మీరు దాన్ని శాంతం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి. ఒక బాణం వేశారు తగలలేదు, రెండో బాణం వేశారు తగలలేదు, మూడో బాణం కూడా వేయండి. ఆ మూడో బాణం మీకు ముచ్చటగా కరెక్ట్గా సెట్ అవుతుంది. తప్పకుండా మీరు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన కొన్ని పనులు, ఎన్నో రోజుల నుంచి ముడిపడ్డ సికాకులు, భార్యాభర్తల్లో ఉండాల్సిన కొన్ని సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కూడా ఎన్నో రోజులు ఆగిపోయినవి కూడా ఇప్పుడు ఈ నెలలో అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి కొన్ని నూతన పనులు కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి మీ జాతక బలం కొంతమందికి ఎక్కడెక్కడో సూచించుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాల వలన కొన్ని పనుల వల్ల కొన్ని బ్రేక్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది కొన్ని పూజలు చేయించుకున్నా కూడా ఆ పూజలో ఫలించనుకోకుండా ఎంతో బాధపడేవాళ్ళు, మీరు తప్పకుండా మళ్ళంటూ ఒక అవకాశం అనేది మీకు ఉంది. ఆ అవకాశాన్ని తప్పకుండా మేము అమలు చేస్తాము. ఆ అవకాశాన్ని మీకు ఇస్తాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి సందేహాలు కానీ ఉన్నా కూడా మేము దాన్ని చూసి అన్ని విధానాలుగా చెప్పగలుగుతాము. కాబట్టి మీరు చేసే పనులు, ఏ కార్యక్రమైనా కూడా ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి. ఎదుటివాడికి చెప్పిన దాని వలన మీకు ఎంతలావు పనైనా కూడా ఆ పని భంగం అయిపోతుంటుంది. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ఇబ్బంది అవుతుంటుంది, మనశ్శాంతి ఉండదు, మానసికంగా ఇబ్బందులు అవుతుంటాయి. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయకుండా పోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీకు అంటూ ఒక టైం అనేది దగ్గరికి వచ్చింది నాయన. కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది ఆ మహావిష్ణు. ఆ మహావిష్ణు పూజను మీరు తప్పకుండా చేయాలి. ఆ మహావిష్ణు పారార్థన మీరు తప్పకుండా చేయాలి. చేసిన వెడల మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మీ మీద పటాపంచలైపోతుంది. మనశ్శాంతి అనేది ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో, ఏ పనులు మీరు చేయాలనుకుంటున్నారో ఆ పనులను బట్టి మీకు తప్పకుండా మంచి అదృష్టాలు, మంచి టయాలు మీకు తప్పకుండా వర్తించే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వోదన సుఖలో భవంతు. ఓం నమః శివాయ.